हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जर मुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनायकेभ्यः। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। పాండవులకు జరుగుతూ ఉన్న అభివృద్ధిని సహించలేకపోయారు కౌరవులు, దుర్యోధనాదులు. లోపల ధృతరాష్ట్రుడు కూడా సహించలేకపోయాడు. అయినా కూడా ఒకరికి ఒక విధంగా మరొకరికి విధంగా చేయడం తన వల్ల కాక విదురుని ముందు ఒక మాట, దుర్యోధనుని ముందు మరో మాట. ఒకరి ముందు ఒకలాంటి మనసు, మరొకరి ముందు మరొకలాంటి మనసు. అలా ద్విధాభూతమయ్యింది, రెండు విధాలుగా చిన్నాభిన్నమయ్యింది తన మనసు, తన మాటలు. ఏం చేయాలి, ఎవరికి మంచి చేయాలి తను పోల్చుకోలేకపోతూ ఉన్నాడు, తేల్చుకోలేకపోతూ ఉన్నాడు. అలాంటి విచిత్రమైన పరిస్థితిలో ధృతరాష్ట్రుడున్నాడు. అయినా కూడా నా కొడుకులకు మంచి జరగాలి అనే భావన మాత్రం తనకుంది. అలాంటి సందర్భంలో దుర్యోధనుడు ఎన్నో ఉపాయాలను చెప్పాడు. పాండవుల్ని మట్టు పెట్టడానికి ఎన్నెన్నో ఉపాయాల్ని చెప్పాడు. కర్ణుడు అవి అలాంటి ఉపాయాలు నెరవేరవు అని చెప్పాడు. కనుక తన వారితో యుద్ధం చేసి వారిని మట్టి కరిపించడమే ఇప్పటి పరిస్థితి, ఇప్పటి ప్రసంగం అని తను చెప్పాడు. భీష్మాచార్యుల వారు ఒప్పుకోలేదు. ధృతరాష్ట్రునికి చెప్పాడు, నాకు నువ్వెలాగో పాండురాజు కూడా అలాంటివాడే. పాండురాజు ఈ రాజ్యాన్ని అభివృద్ధి పరచాడు కనుక పాండవులకు కూడా ఈ రాజ్యం ఇవ్వాల్సిందే. అర్ధరాజ్యాన్ని పాండవులకు ప్రదానం చేయాలి. ఇరువురూ సంతోషంగా ఉండాలి. అలా రాజ్య విభాగం చేసుకుని సుఖంగా ఉండాలి. ప్రజలు సుఖంగా ఉండగలుగుతారు, మనము సుఖంగా ఉండగలుగుతాం, వారు సుఖంగా ఉండగలుగుతారు. అందరికీ సుఖప్రదమైన ఉపాయం ఇది అని భీష్మాచార్యుల వారు వృద్ధులు, అందరి అభివృద్ధిని కోరుకునేవారు, చాలా చక్కగా నైపుణ్యంతో చెప్పారు. చెప్పిన తరువాత ద్రోణాచార్యుల వారికి ఇక ఏం చెప్పాలి, విషయం మిగలలేదు. చెప్పవలసిన విషయాలన్నిటినీ భీష్మాచార్యుల వారు చెప్పిన తరువాత ఇక చెప్పడానికి నాకేముంది, అయినా కూడా చెప్పాల్సిన పరిస్థితి.
ఆ పరిస్థితిలో ద్రోణాచార్యుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ద్రోణ ఉవాచ మంత్రార్య సముపానీతైర్ధృతరాష్ట్రహితైర్నృప ధర్మ్యమర్థ్యం యశస్యంచ వాచ్యమిత్యనుశుశ్రుమ. మొట్టమొదట చాలా గొప్ప మాటల్ని ద్రోణాచార్యుల వారు చెప్పారు. మహానుభావులు గొప్ప మాటల్ని చెప్పక ఇక ఎలాంటి మాటల్ని చెప్పగలరు వారు ద్రోణాచార్యుల వారు? ఇప్పుడు మంత్రణకు మీరు పిలిచారు, మంత్రులని అనుకున్నారు. ఏది హితం, ఏది ప్రియం, ఏది అహితం, ఏది చేయాలి, ఏది చేయకూడదు ఈ ప్రసంగంలో అని నిర్ధారణ చేయడానికి మమ్మల్ని పిలిచారు. ఇలా పిలిచిన తరువాత వారేం చెప్పాలి? ఇలా పిలిపించుకున్న వారేం చెప్పాలి? మంత్రాయ సముపానీతై, మంత్రణ కోసం, ఆలోచన చేయడం కోసం, ఏది మంచి ఏది చెడు చెప్పాలని పిలిచినప్పుడు అలా పిలిపించుకున్న వారేం చెప్పాలి? ద్రోణాచార్యుల వారు చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. ధర్మ్యం, ధర్మమైన దాన్ని చెప్పాలి. అర్థ్యం, ఉపయోగపడే విషయాల్ని చెప్పాలి. అలాగే యశస్యం, చెప్పిన తరువాత దాన్ని ఆచరిస్తే దానివల్ల వారి కీర్తి పెరగాలి. చూడండి ఎలాంటి మాటల్ని చెప్పాలో, యజమాని ఎంత జాగ్రత్తగా తను ఉండాలో, అలా పిలిపించుకున్నవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో ధర్మం చెప్పాలి. వారు చెప్పిన దాన్ని పాలించిన తరువాత వారికి పుణ్యలాభం కలగాలి, దానివల్ల ప్రయోజనం కలగాలి, దానివల్ల కీర్తి పెరగాలి. ఇలాంటి మాటల్నే వాళ్ళు చెప్పాలి అని నేను విన్నాను. కనుక దాన్నే ఇప్పటికే భీష్మాచార్యుల వారు మహాత్ములు చెప్పారు. కౌంతేయులకు అంటే పాండవులకు రాజ్యాన్ని విభాగం చేసి ఇవ్వాలని ఇప్పటికే చెప్పారు భీష్మాచార్యుల వారు. అతి సమంజసమైన విధానాన్నే చూపించారు భీష్మాచార్యుల వారు, రాజమార్గాన్ని చూపించారు భీష్మాచార్యుల వారు. ఈ సందర్భంలో ఎవరికీ ఎలాంటి హాని కలగకూడదు, అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో భీష్మాచార్యుల వారు చెప్పిన రీతి ప్రశంస్యమైనది. అంతకన్నా ఇక నేనేం చెప్పాలి అని అన్నారు. సంవిభాజ్యాస్తు కౌంతేయ, కౌంతేయులకు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వాలి. ఆ ఇవ్వడం ఏదైతే ఉందో, ఇవ్వడం వలన ఏం జరుగుతుందంటే దానివల్ల మనిషికి పుణ్యం కలుగుతుంది. అంటే ఆ విభాగం చేసి ఇవ్వడం వల్ల పుణ్యం కలుగుతుందే తప్ప పాపం రాదు. అది ధర్మమే తప్ప అధర్మం కాదు. ఇది ఇప్పటి ధర్మం మాత్రమే కాదు, సనాతనమైన ధర్మం అది. అంటే మంచి వాళ్లకు రాజ్యాన్ని పంచిపెట్టడం అనేది ఏదైతే ఉందో, దాయాదులకు రాజ్యాన్ని పంచిపెట్టడం ఏదైతే ఉందో, ఇది సనాతనమైన ధర్మం. ఇప్పుడేదో భీష్మాచార్యుల వారు పాండవులపైన పక్షపాతంతో చెప్పినది కాదు, ఇది సనాతనమైన ధర్మం. ఇది దీన్ని పాలించాలి. కనుక మీరేం చేయాలి? భీష్మాచార్యుల వారు చెప్పాల్సింది చెప్పారు. ఆ తరువాత మిగిలిన విషయాన్ని ఇక్కడ ద్రోణాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అధికమైన విషయాన్ని భీష్మాచార్యులు ఏ విషయాన్ని చెప్పలేదో ఆ విషయాన్ని కూడా ద్రోణాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఇప్పటికిప్పుడే ద్రుపదిని దగ్గరికి పాంచాల దేశానికి మీరు పంపించాలి, దూతలను పంపించాలి. ఎలాంటి వారు ఉండాలి దూతలు? ప్రియమైన మాటలను ఆడాలి. వెళ్ళిన తరువాత మీ సంబంధం చేసుకోవడం వల్ల మాకు చాలా సంపన్నత కలిగింది, దాన్ని పొగడాలి, కీర్తించాలి. వారి సంబంధాన్ని పొగడాలి, ప్రశంసన చేయాలి. అలాంటి వారిని పంపాలి, ప్రియమైన మాటలనాడే వారిని పంపాలి. పంపి వృద్ధించ పరమాం బ్రూయాత్ సంయోగోద్భవాం తథా తత్ సంయోగోద్భవాం తథా, వారి సంయోగం జరగడం వలన ఎంత అభివృద్ధి మాకు కలిగింది అని వారికి ప్రియమయ్యేటట్లు నిజమైన విషయాన్ని చెప్పే తాహతు గల వారిని, అలాంటి దూతల్ని తన దగ్గరికి పంపించాలి. ఏదో ఒకసారి చెప్పడం మాత్రమే కాదు, మళ్ళీ మళ్ళీ ఈ మాటల్ని చెప్పాలి. అంటే మాకు నిజమైన సంతోషం కలిగిందని అప్పుడు అర్థమవుతుంది వారికి. ఏదో ఒకసారి చెబితే ఏదో చెప్పారులే అనుకుంటారు. కనుక మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని చెప్పాలి. చాలా ఆనందం కలిగింది రాజుకు, అలాగే దుర్యోధనాదులకు సంతోషం కలిగింది, భీష్మ ద్రోణాదులకు కూడా మీ సంబంధం వల్ల చాలా ఆనందం కలిగింది అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ వారికి చెప్పాలి, ద్రుపదునికి చెప్పాలి. యద్యపి ద్రుపద ద్రోణ వీరిరువురికి పడదు అనే మాటను మనం విన్నాం. అయినా కూడా ద్రుపదుని దగ్గర ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ద్రోణాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. మర్చిపోయారు, అసలు ద్వేషం లేదు.
ద్రోణాచార్యుల వారికి ప్రేమతో ఉన్నారు కనుక ప్రేమతో తనతో మాట్లాడాలి అని చెబుతూ ఉన్నాడు. తను ద్వేషించాడా? లేదు. తన మాటల్లో ఎలా చెబుతూ ఉన్నాడో చూడండి. తన మాటలతో ద్రోణాచార్యుల వారికి ద్రుపదునిపై ద్వేషం లేదనే విషయం ఎంత ప్రస్ఫుటమవుతూ ఉందో గమనించాలి. ద్రుపదుని దగ్గరికి వెళ్ళి వచనాత్తవ రాజేంద్ర ద్రౌపద్యా సంప్రయచ్చతు, అక్కడ పాండవులకు, ద్రౌపదికి, కుంతీదేవికి, ద్రుపదిని కుమారులకు అక్కడ ఎవరెవరు ఉన్నారో, బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చక్కని కానుకల్ని పంపించాలి. ఆ కానుకలు వారి మదిని దోచుకోవాలి, వారి మనసుకు హితంగా ఉండాలి, ప్రియమైన కానుకలను పంపించాలి. కనుక అమూల్యమైన కానుకలను పంపించాలి. మనం పంపించిన కానుకలను చూసిన తరువాత మా పైన వారికి ఎంత ప్రేమ ఉన్నదో అది వారికి తెలిసి రావాలి. ఈ కానుకలు ఏవైతే ఉన్నాయో ఇవేమో కానుకలను ఇచ్చుకోవడం, పుచ్చుకోవడము ఇంత మాత్రమే కాదు, దానికి మాత్రమే సీమితమైనది కాదు. అదేదో అంటారు కదండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అని. అలా కాదు, మేము ఆ కానుకల ద్వారా ప్రేమను పంచుకోవాలి. కానుకల్ని పంచుకోవడం మాత్రమే కాదు, అది వాళ్ళు ఇస్తారు, మనం మరొకరికి ఇచ్చేస్తాం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళలో. ఒడుగులు, వివాహాలు, అలాగే ఉపనయనాలు జరుగుతూ ఉన్నప్పుడు కాదు, ఒకరిచ్చిన వస్తువును మేము ఉపయోగించేదిగా ఉండాలి. అలాంటి పదార్థాలనే, అలాంటి వస్తువులనే కానుకలుగా సమర్పించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానుకలను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక వారు మాకేమవుతారు? ఏం కాకపోయినా కూడా ఏ వస్తువు వల్ల వారికి ఆనందం కలుగుతుంది, ఏ వస్తువును వారు ఉపయోగించగలుగుతారు, మా స్తోమతకు తగిన వస్తువులనే మనం ఇద్దాం. అయినా ఏది చేతికి దొరుకుతుందో ఆ వస్తువుని ఇవ్వడం కాకుండా దేనివల్ల వారికి మంచి జరుగుతుందో, దేనిని, ఏ వస్తువును ఇస్తే ప్రేమిస్తారో, మా పైన ప్రేమ కుదురుకుంటుందో, ప్రేమతో స్వీకరిస్తారో అలాంటి వస్తువును ఎంపిక చేసుకొని వారికి ఇవ్వాలి. చాలా జాగ్రత్తగా కానుకల్ని ఎంపిక చేసుకునే విషయంలో ఉండాలి. అందరూ, ఒకరు మాత్రమే కాదు, ఇరువైపులా అలాగే ఉండాలి. కనుక ద్రోణాచార్యుల వారు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు. శ్రూయతేహి, ఆ తరువాత శ్రేష్ఠ పూజ్యమానా సదాత్వయ పదే స్థాస్యంతి పైత్రకే, అలాంటి పాండవుల్ని పిలిపించి పితృపితామహ సంప్రాప్తమైన ఈ సామ్రాజ్యంలో అర్ధభాగాన్ని ఆ పాండవులకిచ్చినట్లయితే భీష్మాచార్యుల మాటను నెరవేర్చినట్లవుతుంది, ధర్మాన్ని నెరవేర్చినట్లవుతుంది అని ద్రోణాచార్యుల వారు చెప్పారు. ఇక భీష్మాచార్యుల వారు చెప్పారు కదా, ఇక ఎక్కువ నేనేం చెప్పడం అని అక్కడికి విరమించారు ద్రోణాచార్యుల వారు. అలా ద్రోణాచార్యుల వారు హితాన్ని చెప్పిన తరువాత కర్ణుడు అందుకున్నాడు. బహుశः దుర్యోధనుడు కనుసైగ చేశాడేమో, ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. భీష్మ ద్రోణాచార్యుల వారు మాట్లాడారు. వారి మాటలు దుర్యోధనునికి ఎలా అనిపిస్తూ ఉన్నాయంటే పాండవ పక్షపాతులు వారు అనిపించేట్లు వారి మాటలు ఉన్నాయి. అలా మాట్లాడారా? లేదే. ఇరువురికి మంచి జరిగేలా భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు మాట్లాడారు. ఏం మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు దుర్యోధనుడు అంటే సామ్రాజ్యమంతా దుర్యోధనునికే చెందాలి, ఆ విధంగా భీష్ముడు మరియు ద్రోణుడు మాట్లాడాలి అని తన మనసులో ఉంది. అలా ఎలా మాట్లాడగలుగుతారు? అలా మాట్లాడడం భావ్యం కాదు కదా, సమంజసం కాదు కదా. చక్కగా మాట్లాడారు, సమిహితమైనదే మాట్లాడారు, హితంగా మాట్లాడారు, ఇరువురికి మంచి జరగాలని కోరుకున్నారు. అందులో తప్పు ఉందా? లేదు. కానీ దుర్యోధనునికి అది తప్పనిపించింది. ఎందుకంటే తను కేవల స్వార్థపరాయణుడు కాబట్టి, అంతా నాకే చెందాలి అనే దుర్భావన తనకుంది కాబట్టి తనలా అనుకున్నాడు. కనుక కనుసైగ చేశాడేమో కర్ణునికి. లేచి నిలబడ్డాడు కర్ణుడు. ఆహా, ఇలా చెప్పేవాళ్ళు కోకొల్లలు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఈ సామ్రాజ్యమంతా దుర్యోధనునికి చెందాలి, పాండవులకు ఎందుకు చెందుతుంది? ఎందుకు చెందాలి? అర్ధరాజ్యం ఎందుకు వారికి ఇవ్వాలి అనే విధంగా కర్ణుడు మాట్లాడుతూ ఒక కథను ఆ సందర్భంలో చెప్పాడు. చాలా దివ్యమైన గాథను ఆ సందర్భంలో కర్ణుడు చెప్పాడు. ఆసీత రాజగృహే రాజా మాగధానాం మహీక్షితాం. అంబువీచ అనే రాజు ఉండేవాడట. తన రాజ్యం ఏదంటే చాలా చక్కని రాజ్యం, ఆ పేరు రాజగృహ అనే రాజ్యం. రాజగృహ రాజ్యంలో అంబువీచ అనే రాజు ఉండేవాడు. మాగధ వంశానికి చెందినవాడు తను.
అలాంటి రాజు ఉండేవాడు. తను రాజ్యంలో కూర్చున్నాడు, సింహాసనంపై కూర్చున్నాడు. శ్వాసోచ్ఛ్వాసం చేయడం తప్ప అసలేమీ తనకు తెలియదు, ఏమీ తెలియదు అసలు. అయినా తను సామ్రాజ్యంలో కూర్చున్నాడు, ఆ సింహాసనంలో కూర్చున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ మంత్రి తన ఆ అపటుతనాన్ని గమనించాడు. తనకేం తెలుసు అసలు, ఏమీ తెలియదు కదా, భోళా భాళాగా తను ఉండేవాడు. చెప్పాను కదా, శ్వాసోచ్ఛ్వాసం తప్ప మరే విషయాలు తనకు తెలియవు. రాయి లాంటి వాడంతే, ఒక మాటలో చెప్పాలంటే. రాయికి శ్వాసోచ్ఛ్వాస లేదు, తనకు శ్వాసోచ్ఛ్వాస ఉంది. తినడం కూడా ఎలా తెలియదు, పరిపాలించడం తనకు అస్సలు తెలియదు, ఏం చేయాలి ఇక్కడ కూర్చుని తనకు తెలియదు, ప్రజలకు సుఖం ఎలా అందించాలి తనకు తెలియదు, రాజకారణాలు ఎలా చేయాలి తెలియదు, రాజకార్యాలను గురించి తనకు తెలియదు. అమాత్య సంస్థ సర్వేషు సర్వై ఉచ్ఛ్వాసపరమో నృప. మహాభారతమే చెబుతుంది, కర్ణుడు చెబుతాడు, శ్వాసోచ్ఛ్వాసం తప్ప మరే పనిని ఎరగని మూర్ఖుని లాంటి వాడు ఆ రాజు అంబువీచ అనేవాడు. మంత్రి గమనించాడు. క్రమక్రమంగా తన ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి ప్రారంభించాడు. రాజును పక్కన పడేశాడు. పక్కన పడేసినా కూడా రాజుకు తెలియడం లేదు, నేను ఎలా ఉండాలి, రాజసం ఎలా ఉట్టిపడాలి, మంత్రుల్ని ఎలా నియంత్రించాలి, ఏ విషయాలు తనకు తెలియవు. క్రమక్రమంగా ఆ రాజ్యాన్ని తన అధీనం చేసుకోవడానికి ఆ మంత్రి ప్రయత్నించసాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఆ రాజ్యం తన వశం కాలేదు. చాలా చిత్రమైన కథ ఇది. తనకు అసలేం తెలియదు. అసలేం తెలియకున్నా కూడా ఆ సామ్రాజ్యాన్ని వశపరుచుకోవడం ఆ మంత్రి వల్ల కాలేదు. తన బలవంతుడైనా, తను ప్రజ్ఞావంతుడైనా, తను ఎలాంటి మాయ మోసాలు చేయడానికి తను ఉపక్రమించినా ఆ సామ్రాజ్యం మాత్రం తన వశం కాలేదు. ఎందుకని? కర్ణుడు ప్రశ్నించాడు అందరినీ ప్రశ్నించిన తరువాత దానికి సమాధానం కూడా తనే చెప్పాడు. యతమానోపి తద్రాజ్యం నశశాకేతి నశ్రుతం. ఎందుకంటే మిషత సర్వలోకస్య స్థాస్యతే త్వయి తద్భవం కిమన్యద్విహితానూనం తస్య సా పురుషేంద్రత యది తే విహితం రాజ్యం భవిష్యతి విషాంపతే. న్యాయానికి ఆ సామ్రాజ్యం అంబువీచునికి దక్కాలి కనుక ఆ సామ్రాజ్యాన్ని తను వశపరచుకోలేకపోయాడు ఆ మంత్రి. న్యాయంగా తనకే చెందాలి, అంబువీచునికే ఆ సామ్రాజ్యం చెందాలి కనుక ఒకరికి చెందాల్సిన సామ్రాజ్యాన్ని మరొకరు వశపరుచుకోవడం అసాధ్యం, అసలు అసాధ్యమైనది. ఏదైనా పోగొట్టుకుంటే మనం అంటూ ఉంటాం, నాదైతే తిరిగి వస్తుంది, నేను న్యాయంగా సంపాదిస్తే తిరిగి నాకే దొరుకుతుంది అని అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదండి. అలా కర్ణుడు చెబుతూ ఉన్నాడు. న్యాయంగా తనకు చెందాల్సిన సామ్రాజ్యం అది కనుక ఆ మహామత్యుడు ఎంత ప్రయత్నించినా కూడా తన వశం కాలేదు ఆ రాజ్యం. కనుక దుర్యోధన, ఈ సామ్రాజ్యం నీది, ఈ సామ్రాజ్యాన్ని వశపరుచుకోవడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కావాలి అనుకోవచ్చు, అనుకున్నంత మాత్రాన వారి వశమవుతుందా, వారికి చెందుతుందా? కాదే. ఇది నీ రాజ్యమైనప్పుడు మరొకరికి వెళ్ళదు, మరొకరు దీన్ని వశపరుచుకోలేరు, అసాధ్యం అని తను చెబుతూ ఉన్నాడంటే ఈ సామ్రాజ్యమంతా నీదే. ఈ భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు పక్షపాతంతో పాండవులకు చెందాలని అనుకుంటూ ఉన్నారే తప్ప, చెబుతూ ఉన్నారే తప్ప వారికి చెందాల్సిన రాజ్యం కాదిది. కర్ణుడు ఎలాంటి దుర్మంత్రణ తను చేశాడో చూడండి. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు చెప్పిన తరువాత కూడా ఈ కర్ణుని భాషణ ఎలా సాగిందో గమనించండి. దుర్యోధనునికే ఈ సామ్రాజ్యం చెందాలని తన భాషను ఉపక్రమించి తన భాషణ నుండి విరమించాడు కర్ణుడు. తరువాత ద్రోణాచార్యుల వారు చెప్పారు, విద్మతే భావదోషేణ యదర్థమిదముచ్యతే దుష్ట పాండవహేతోస్త్వం దోషమాఖ్యాపయస్యుత. ఎక్కడా కర్ణ అని పదాన్ని ఉపయోగించలేదు ద్రోణాచార్యుల వారు. అయినా కూడా చెబుతూ ఉన్నారు, నీ భావదోషమేంటో, నీ మనసులోని దోషాన్నంతా నువ్వు మాటల్లో కక్కేసావిప్పుడు. పాండవులపైన ఎంత ద్వేషముందో నీ మాటలతోనే తెలుస్తూ ఉంది. కానీ కర్ణ చెబుతూ ఉన్నాడు, హితంతు పరమం కరణ బ్రవీమి కులవర్ధనం.
భీష్మాచార్యుల వారు చెప్పిన మేం చెప్పిన ఈ కులాభివృద్ధికి కావలసిన హితమైన మాటల్ని చెప్పాం. ఎలా చేస్తే కులాభివృద్ధి కలుగుతుంది, కానీ నీ వల్ల రాజులందరూ నష్టమవుతారు, కౌరవులందరికీ నాశనం నిశ్చితం, అలాంటి మాటల్ని నువ్వు చెబుతూ ఉన్నావు. అలాంటి మాటల నుండి దూరంగా ఉండాలి, అలాంటి మాటల్ని పెడచవిన పెట్టాలి, అలాంటి మాటల్ని వినకూడదెవరూ కూడా. ధృతరాష్ట్రునికి సంక్షేపంగా ఆ విషయాన్ని చెప్పారు. కర్ణుడు అలా చెప్పిన తరువాత విదురుడు లేచి నిలబడ్డాడు. అసలు విదురునికి ఎవరి సంకోచమూ లేదు. ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఒకే ఒక్క విదురుడు లేచి చెప్పాడు, ఇది ధర్మం కాదు, ఇది అధర్మం. నిలువరించడానికి ప్రయత్నించాడు, కానీ తను నిలవరించలేకపోయాడు, ప్రతిఘటించలేకపోయాడు. అయినా కూడా ప్రతిఘటించే ప్రయత్నం తను చేశాడు విదురుడు. ఇప్పుడు కూడా చివరికి విదురుడు చెబుతూ ఉన్నాడు, ప్రియం హితంచ తద్వాక్యం ఉక్తవాన్ కురుసత్తమ భీష్మ శాంతనవోరాజన్ ప్రతిగృహాసి తన్నచ. ఏంటి అన్నయ్య ధృతరాష్ట్ర, భీష్మాచార్యుల వారు నీకు కానివారా? ద్రోణాచార్యుల వారు కానివారా? నీకు కావలసిన వారు కదా, నీ హితాన్ని కోరుకునేవారు కదా, నీకు ప్రియులైన వారు కదా. అలాంటి భీష్మాచార్యుల వారి ద్రోణాచార్యుల వారి మాటను పెడచవిన పెట్టాలని అనుకుంటూ ఉన్నావా? ఏదో నిన్ను చూస్తే కరుణుని మాటలతో నీకెలాంటి ఆనందం కలుగుతూ ఉందో, భీష్మాచార్యుల వారు చెప్పినప్పుడు ద్రోణాచార్యుల వారు చెప్పినప్పుడు అలాంటి ఉత్సాహం లేదేంటి? అలాంటి ఆనందం కనబడడం లేదేంటి నీలో? వారి చాలా మంచి మాటల్ని చెప్పారు. తథా ద్రోణేన బహుదా భాషితం హితముత్తమం. ఎన్నిసార్లు ఈ హితవును చెప్పలేదు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు? నేనెన్నిసార్లు చెప్పలేదు, అయినా మా మాటల్ని వింటూ ఉన్నావా? మా మాటల్ని వినాలని ఉందా నీకు? అసలు వినాలని లేకపోతే ఎందుకని పిలిచావు మమ్మల్ని? ఆలోచించడానికి. మంత్రణ అన్నప్పుడు ఏది దుర్మంత్రణ, ఏది మంచి మంత్రణ గమనించాలి, తేల్చుకోవాలి, నిర్ధారణ చేసుకోవాలి. ఏది హితం, దేనివల్ల అహితం కలుగుతుంది, ఎవరి మాటలను వినడం వల్ల హితమో, ఎవరి మాటలను వినడం వల్ల హితమో మంచి జరుగుతుందో, ఎవరి వల్ల కీడు జరుగుతుందో మాటల్ని వినాలి. ఎవరి మాటలో ప్రేమ ఉట్టి పడుతుందో, ఎవరు ద్వేషంతో రగిలిపోతూ ఉన్నారో మాటల్లో గమనించాలి. విదురుడు చాలా చిత్రంగా చెబుతూ ఉన్నాడు, తచ్చ రాధాసుతః కర్ణః మన్యతేన హితం తవ. భీష్మాచార్యుల వారు నీ హితాన్ని ఎంతగా కోరుకుంటూ ఉన్నారో, ద్రోణాచార్యుల వారు ఎంత హితాన్ని కోరుకుంటూ ఉన్నారో, కర్ణుడు అలా హితాన్ని కోరుకుంటూ ఉన్నాడా? తనలో రోషం తప్ప, ద్వేషం తప్ప హితం కనబడుతూ ఉందా? హితం వినబడుతూ ఉందా? అలాంటి ఒక్క మాటైనా తను చెప్పాడా? లేదే. భీష్మాచార్యుల వారు యద్యపి కౌరవులలో దోషముంది, దోష స్వభావం వారిలో ఉంది, అయినా కూడా ఒక్క మాటల్లో కూడా ఆ కౌరవులలోని ద్వేషాన్ని బయటికి చెప్పలేదు భీష్మాచార్యుల వారైనా ద్రోణాచార్యుల వారైనా. కానీ కర్ణుడేం చేస్తూ ఉన్నాడు? పాండవులలోని లేని దోషాన్ని చెబుతూ ఉన్నాడే, ఇది ద్వేషం కాదా? గమనించాలి. వారు ఆడుతూ ఉన్న మాటల ద్వారానే ఎవరిలో ద్వేషం ఉంది, ఎవరిలో ప్రేమ ఉంది, దాన్ని గమనించి ప్రేమభరితమైన మాటల్ని మనం స్వీకరించాలి, ద్వేషపూర్ణ మాటల్ని కాదు. సమౌచత్వయి రాజేంద్ర తథా పాండు సుతేషు చ. వారికి వైషమ్యం లేదు, భీష్మాచార్యుల వారికి కానీ ద్రోణాచార్యుల వారికి కానీ. ఎప్పుడైనా ఏనాడైనా అహితం చెప్పిన దాఖలాలున్నాయా? భీష్మాచార్యుల వారు చెప్పిన మాటను వినడం వల్ల ఇలాంటి అనర్థం నాకు జరిగింది, ఒక్క దాఖలా చూపించవయ్యా అన్నయ్య. విదురుడు చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నాడు. ద్రోణాచార్యుల వారు ఇలాంటి మాట చెప్పారు, దాన్ని పరిపాలించాం, దానివల్ల మాకు అనర్థం జరిగింది, ఒక్క దాఖలా చూపించు. కానీ ఈ కర్ణుడు ఎలాంటివాడు? ఇప్పుడిప్పుడే దీని వెనకాలే యుద్ధానికి వెళదామన్నాడు. ఏం జరిగింది యుద్ధానికి వెళ్ళిన తర్వాత? కర్ణుని మాటను వినడం వల్ల అనర్థమే తప్ప అర్థం లేదు, ప్రయోజనం లేదు. అలాంటి మాటల్ని కర్ణుడు చెబుతూ ఉన్నాడు. తన మాటల్ని వినడం వల్ల ఏం జరిగింది దాన్ని కూడా మనం గమనించాలి. ఎవరి మాటను వినడం వల్ల మంచి జరిగింది, ఎవరి మాటలు వినడం వల్ల కీడు జరిగింది అర్థమవుతుంది. ఎవరు హితవులో, ఎవరు హితవు పలికేవారో, అహితం చెప్పేవారెవరో, ఎవరి మాటల్ని వినకూడదు, ఇట్టే తేల్చుకోగలము. కానీ ఆ పని చేయడం లేదు. నువ్వు నిలదీస్తూ ఉన్నాడు అన్నయ్యను విదురుడు. నచాప్యపకృతం కించితనయోర్లక్ష్యతే త్వయి
పరమాణువంతైన అనర్థం వారి వల్ల నీకు జరిగిందా? భీష్మద్రోణాచార్యుల వల్ల లేదే. అలాంటి వారి మాటల్ని పెడచవిన పెట్టడం సంభావ్యమా? దుర్యోధన ప్రభృతయ పుత్ర రాజన్ పథ తవ తథైవ పాండవేయాస్తే పుత్ర రాజన్న సంశర. అవును, నీ కొడుకులు. దుర్యోధనాదులకు రాజ్యం దక్కకూడదు అని వారు చెప్పడం లేదే. అలా చెబితే వారు చెప్పిన మాటల్ని ధిక్కరించాలి, తిరస్కరించాలి, వినకూడదు, పెడచెవిన పెట్టాలి. నిజమే. నీకు కూడా కౌరవులు ఎలాంటి వారో, దుర్యోధనులు ఎలాగా నీ కొడుకులో, పాండవులు కూడా నీ కొడుకులే. ఇప్పుడు తండ్రిగా నిన్ను చూస్తూ ఉన్నారు, పెదనాన్నగా కాదు. పాండురాజును ఎలా చూసుకోవాలో అంతకన్నా అధికమైన ప్రేమతో నిన్ను చూసుకుంటూ ఉన్నారు. నీ మాటను ఏనాడైనా జవదాటారా పాండవులు? కౌరవులు నీ కొడుకులు ఏ రోజైనా నీ మాటను, ఒక్క మాటను విన్నారా? ఇదేంటి చిత్రమైన ప్రేమ ఇది? కన్నంత మాత్రాన ప్రేమించగలరా మనుషులు? చాలా చిత్రమనిపిస్తూ ఉంది. విదురుడు చెబుతూ ఉన్నాడు. ఇక పాండవులంటే ఏమనుకున్నావు? అర్జునుణ్ణి గెలవడం సాధ్యమవుతుందా? భీమసేన దేవుల వారిని గెలవడం సాధ్యమవుతుందా? భీమసేన దేవుల వారి గురించి 3 శ్లోకాలలో చెబుతారు. భీమసేన మహాబాహు నాగాయుత బల మహాన్ రాక్షసానాం భయకర బాహుశాలీ మహాబల హిడింబో నిహతో ఏన బాహుయుద్ధేన భారత యో రావణ సమో యుద్ధే తథా చ బకరాక్షస స యుధ్యమానో రాజేంద్ర భీమో భీమ పరాక్రమ. హిడింబుణ్ణి ఎలా చంపాడు? ఆయుధాలున్నాయా తన దగ్గర? తన హస్తాలే తనకు ఆయుధాలయ్యాయి. బాహుబల సంపన్నుడు భీముడు. రావణ సమానుడైన బకాసురుణ్ణి ఎలా చంపాడు భీముడు? అలాంటి భీమసేనుణ్ణి ఎదుర్కోగల సత్తా ఈ అర్జునునికుందా? కర్ణునికుందా? అర్జునునికి లేదు. కానీ ఇప్పుడు ప్రసంగం అది కాదు. భీమసేన దేవుల వారిని ఎదుర్కొనే సత్తా కర్ణునికుందా? నీ కొడుకు దుర్యోధనునికుందా? ఎవరికుంది? భీమునికి ఎదురుగా వెళ్ళగల, భీమునికి అహితంగా చింతించగల సామర్థ్యము ఎవరికీ లేదు. అలాంటి మహానుభావుడు తను, బలవంతుడు తను. ఇక నకుల సహదేవులు సామాన్యులు కాదు, ధర్మరాజు కూడా సామాన్యుడు కాదు. ఇక వారి పక్షంలో కృష్ణుడున్నాడు, బలరాముడున్నాడు, ద్రుపదుడున్నాడు, ధృష్టద్యుమ్నుడు మొదలైన వారున్నారు. అలాంటి బలవంతులైన పాండవుల్ని ఎదుర్కోవడం సరికాదు అని తను చెబుతూ ఉన్నాడు. యతః కృష్ణస్తతః సర్వే యతః కృష్ణస్తతో జనః. ఎక్కడ కృష్ణుడున్నాడో అందరూ అక్కడ ఉంటారు, అందరూ అక్కడ ఉంటారు. ఎక్కడ కృష్ణుడున్నాడో అక్కడ విజయం నిశ్చితం. కనుక దాని గురించి ఆలోచించాలి. సామ ఉపాయంతో దీన్ని సాధించగలం మనం. ఇందుకోసం దండ ప్రయోగం చేయాలా? సామ దాన భేద దండ. సామోపాయంతో ఏ పని సిద్ధమవుతుందో దానికోసం దండోపాయాన్ని అనుష్ఠానం చేయడం వల్ల అనర్థమే తప్ప దానివల్ల ప్రయోజనం అనేది లేదు. కో దైవ శప్తస్తత్కార్యం విగ్రహేణ సమాచరేత్. ఎవరు చేయగలరు? ఎవరైతే దైవశప్తులైనారో, దైవశాపాన్ని పొందిన వారు మాత్రమే యుద్ధంతో ఆ పాండవుల్ని మట్టి కరిపించాలని సంకల్పం చేసుకుంటారే తప్ప, ఎవరికి దైవం అనుకూలంగా ఉందో, ఎవరికి అదృష్టం అనుకూలంగా ఉందో అలాంటి వారు ఇలాంటి యుద్ధాన్ని చేయరుగాక చెయ్యరు. ఉక్తమేతత్పురా రాజన్మయా గుణవతస్తవ దుర్యోధనాపరాధేన ప్రజేయం వై వినంక్షతి. నేను ఎన్నోసార్లు చెప్పానన్నయ్య, దుర్యోధనులోని దోషం వల్ల ప్రజలందరికీ నాశనం కలుగుతుంది, స్వయం వారికి కూడా నాశనం జరుగుతుందని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఇప్పుడైనా వినాలి. విదురుని కాస్త గంభీరమైన మాటలు, కాస్త కటువుగా ఉన్న మాటలు. ఎందుకంటే శృతిమెత్తగా భీష్మాచార్యుల వారు చెప్పారు, ద్రోణాచార్యుల వారు చెప్పారు. కానీ కర్ణుని మాటలు కాస్త కటువుగానే ఉన్నాయి. పాండవులకి విరోధంగా తన మాటలున్నాయి. పాండవుల్ని విరోధించాలని తను చెప్పాడు. కనుక కాస్త కటువవ్వాల్సిన పరిస్థితి విదురునికి వచ్చింది. విదురుడు శృతిమెత్తని వాడే నిజమే, మార్దవం కలవాడు నిజమే. కానీ ఎల్లప్పుడూ మార్దవం పనికిరాదు, కాస్త కటువుగా కూడా ఉండి తీరాలి. కనుక తను కటువయ్యాడు. రాజ్యానికి క్షేమం కలగాలి, కులానికి క్షేమం జరగాలనే ఉద్దేశంతో తను ఆ కటుతనాన్ని చూపించాడు విదురుడు. అలా చెప్పిన తరువాత ధృతరాష్ట్రునికి అవును అనిపించింది.
అప్పుడు విదురుని మాటల్ని వినాలనిపించింది. అవును విదురా, నువ్వు చెప్పింది నిజమే. హితంచ పరమం సత్యం అబ్రూతాం వాక్యముత్తమం. హితమైన ప్రియమైన మాటల్నే మీరు ముగ్గురు చెప్పారు. తథైవ ధర్మత సర్వే మమ పుత్రాన సంశయ. నిజమే, ధార్మికంగా నా కొడుకులే పాండవులు కూడా, కనుక వారికి అర్ధరాజ్యాన్ని నేను ఇస్తాను. ఎవరు వారిని ఆహ్వానించాలి, ఆమంత్రించడానికి ఎవరు వెళ్ళాలి? నువ్వే వెళ్ళవు. నువ్వు వెళితే సంతోషంగా వారు వస్తారు. నువ్వు సంతోషంగా చెబుతావు, ప్రియంగా మాట్లాడుతావు. ద్రోణాచార్యుల వారు చెప్పారు కదా, ప్రియంగా మాట్లాడాలి, ప్రియవాదులు అవ్వాలి. అలాంటి వారిని పంపించాలి. విదురునిలా ప్రియంగా మాట్లాడేవారు మరెవరు ఉన్నారు? ఎవరు లేరు. కనుక విదురునికే ఆ బాధ్యతను అప్పగించాడు. నువ్వే వెళ్ళి పాండవుల్ని తీసుకుని రావాలి, స్వాగతంతో సన్మానం చేసి వారిని తీసుకుని రావాలి అని ఆ విదురునికి అతి విలువైన అమూల్యమైన కానుకల్ని తనకిచ్చి, పాండవులకు ఇవ్వడానికి, ద్రౌపదికి ఇవ్వడానికి, కుంతీదేవికి, కృష్ణునికి, బలరామునికి, అలాగే ద్రుపదిని కొడుకులకు, ద్రౌపదికి ఇవ్వడానికి అతి విలువైన కానుకల్ని, అత్యమూల్యమైన కానుకల్ని విదురుని ద్వారా పంపించక విదురుడు వెళ్ళాడు. సముపాదాయ రత్నాని వసూని వివిధాని చ ద్రౌపద్యాః పాండవానాంచ జగ్ధసేనస్య చైవహి స చాపి ప్రతిజగ్రాహ ధర్మేణ విదురం తతః. అక్కడికి వెళ్ళి విదురుడిచ్చిన ఆ అత్యమూల్యమైన కానుకల్ని స్వీకరించి ఒక సభను ఏర్పాటు చేశారు. సభలో విదురుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడు నన్ను పంపాడు, చాలా సంతోషంగా తనున్నాడు, మీ సంబంధం తనకు చాలా ఇష్టమయ్యింది, పాండవుల్ని హస్తినావతికి పిలుచుకురావాలని నన్ను పంపించాడు. నీ అభిప్రాయం ఉంటే అవశ్యంగా ఈ క్షణంలోనే నేను ఆ వ్యవస్థను చేస్తానని తను చెప్పగా, ప్రీతిమాంస్తే దృఢం చాపి సంబంధేన నరాధిప. అలాగే ద్రోణాచార్యుల వారు కూడా నీపైని ప్రేమతో, ద్రుపదునిపై నీ ప్రేమతో చాలా మాటల్ని చెప్పి పంపించారు. న తథా రాజ్య సంప్రాప్తిస్తేషాం ప్రీతికరీమత. ఎంత ప్రియంగా తను మాట్లాడుతూ ఉన్నాడంటే, ధృతరాష్ట్రునికి మరో రాజ్యం వచ్చినా ఇంతగా సంతోషం కలిగేది కాదేమో. నీ సంబంధం తనకు లభించినందువలన అలాంటి సంతోషం తనకు కలుగుతూ ఉంది అని చెప్పగా చాలా సంతోషం అందరికీ కలిగింది. తతోహం ప్రేషయిష్యామి ధృతరాష్ట్రస్య ఏవమేతన్మహారాజ రథార్థ విదురాద్యమాం. ద్రుపదినికి కూడా చాలా సంతోషం కలిగింది. అవును, పాండవులు హస్తినావతికి వెళ్ళాలి, అక్కడ రాజ్యాన్ని వారు అధిష్ఠించాలి, నాకు కూడా లోలోపల ఉంది. అయినా ఎలా చెప్పగలను, నేను స్పష్టంగా చెప్పలేకపోయాను. మీరు వచ్చారు, చెప్పారు. ఇక్కడ పాండవులు దీన్ని అంగీకరించాలి, అలాగే కృష్ణుడు అంగీకరించాలి. వారి అనుమతి ఎలాగుందో అలా కానిద్దాం, అలా చేద్దాం మేమందరం కూడా. కృష్ణుడిని అడిగారు. కృష్ణుడు అన్నాడు, నువ్వు పెద్దవాడివి కదా ద్రుపద, నువ్వు చెప్పినట్లే అంతా జరగాలి. ధర్మరాజు అన్నాడు, చాలా చక్కగా చెప్పాడు, పరమంతో వరం రాజంత్వరి సర్వే సహానుగా. నీ అధీనులం మావయ్య. నువ్వు నాన్న స్థానంలో ఉన్నావు ఇప్పుడు, కనుక నీవేం చెబితే ఆ మాటను మేము వింటాం, వినే స్థితిలో మేమున్నాం, వినాలని అనుకున్నాం. కనుక మీ మాటే మా మాట, మీ శాసనమే మా అభిప్రాయం అనే విధంగా ధర్మరాజు మాట్లాడుతూ ఉంటే ఎంత సంతోషం కలిగిందని ద్రుపదునికి చాలా సంతోషం కలిగింది. చివరికి అందరూ సమాలోచన చేసి నిర్ధారణ చేశారు, పాండవులు హస్తినావతికి వెళ్ళాలి. విదురుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి గట్టిగా కాళ్లను పట్టుకుని నమస్కారం చేస్తూ ఉంటే ఆ తల్లి కుంతీదేవి ఓ మాట చెప్పింది, విదురా, నీ కొడుకులు కదా పాండవులు, నీ కొడుకుల్ని నువ్వే సంరక్షించుకున్నావు కదా, లేదంటే ఆ లక్క ఇంట్లో చనిపోయే వాళ్ళమందరం కూడా. నీ అనుగ్రహం వల్ల పాండవులందరూ కూడా బ్రతికారు. ఇప్పుడు ఇంత కులాసాగా వారందరూ ఉన్నారు, ఇంత అభివృద్ధిని సంపాదించుకున్నారు. అదంతా నీ అనుగ్రహం వల్ల, నీ కరుణ వల్ల ఇలాంటి అభివృద్ధి పాండవులకు జరిగింది. చూడండి, ఆ విదురుడు చేసిన ఉపకారాన్ని ఎంతగా కుంతీదేవి స్మరించుకుంటూ ఉందో. అక్కడ సంరక్షించింది భీమసేన దేవుల వారు. విదురుడు ఉపాయం చేశాడు, కానీ పాండవులకు మంచి జరగాలని లోలోపల తను ఆలోచిస్తూ ఉన్నాడు. మంచి ఆలోచనల వల్ల మంచి జరుగుతుంది, మంచిగా ఆలోచిద్దాం. మా కొడుకులకు విద్య లేదు, తనకు విద్య రావాలి, తనకు విద్య రావడం కోసం మేము పారాయణం చేయాలి, జపం చేయాలి, తనకు మంచి కలగాలి, మంచి జరగాలి, తను ధార్మికుడు అవ్వాలి, నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి, మనసులో శుభం చింతిస్తూ ఉండాలి.
మంగళం చింతిస్తూ ఉండాలి. కొడుకులంటే వారికి ఇల్లు ఇవ్వడం, బట్టలనివ్వడం, వారికి అన్నం ఇవ్వడం, ఆహారాన్ని సమకూర్చడం, ఇంతే కాదు కదండి. వారిలో మంచితనాన్ని కూడా సమకూర్చే బాధ్యత తల్లిదండ్రులది. ఎలా సమకూర్చగలం? కొనుక్కోగలమా? కొనుక్కొని ఇవ్వగలమా? లేదే. ఎలా మంచిని సమకూర్చగలం అంటే మనసుతో ఆలోచించాలట. చాలా చక్కగా ఆ కుంతీదేవి చెబుతుంది ఈ విషయాన్ని. టీకాకృత్పాదుల వారు, చంద్రికాచార్యుల వారు తమ గ్రంథాలలో ఉదాహరిస్తారు ఈ అద్భుతమైన ఓ మాటను. కూర్మే చింతయతే పుత్రాన్ యత్ర వా తత్ర సమ్మత చింతయా వర్ధితా పుత్రా యథా కుశలినస్తథా. మంగళ చింతన నిరంతరం ఉండాలట. మంచివాళ్ళు మంచిగా ఉండాలి, ఎప్పుడూ ఏ బాధ కలగకూడదు. ఈ మంచి చింతన వల్ల మంచి జరుగుతుంది. మనసుకున్న సామర్థ్యం అది. కూర్మి తాబేలు, ఆడ తాబేలు తన సంతానం ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు, అయినా కూడా మనసుతో ఆలోచిస్తుందట. నా సంతానానికి మంచి జరగాలి అని ఒక ఆడ తాబేలు ఆలోచిస్తే అలాంటి చింత వల్ల, అలాంటి ఆలోచనల వల్ల ఆ సంతానానికి మంచి జరుగుతుందట. భగవంతుడు ఎలాంటి సామర్థ్యాన్ని ఆ తాబేలుకు ఇచ్చాడో చూడండి. తాబేలు యొక్క దృష్టాంతాన్ని మహాభారతం చెబుతుంది. కుంతీదేవి చెబుతుంది, అయ్యా విదురా, నీ మనసులో పాండవులు మంచిగా ఉండాలని, వారికి అభివృద్ధి కలగాలని ఎల్లప్పుడూ నిరంతరం ఆలోచిస్తూ ఉన్నావు కాబట్టి ఇంత అభివృద్ధి వారికి జరిగింది. ఎలా? ఆ ఆడ కూర్మి, ఆడ తాబేలు తను చింతించడం వలన ఆరోగ్యంగా ఉండాలి, కులాసాగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని ఆ కూర్మి ఆడ తాబేలు చింతించడం వలన సంతానానికి ఎలా మంచి జరుగుతుందో అలా నా కొడుకులకు మంచి జరగాలని నువ్వు చింతించడం వలన వారికి అభివృద్ధి జరుగుతూ ఉందయ్యా. మనసుకు ఉన్న అత్యద్భుతమైన సామర్థ్యం ఇది. మనఃపూర్వకంగా నువ్వు ఆలోచించావు, ఆశీర్వదించావు కాబట్టి ఇలా ఉన్నారు వారందరూ కూడా అని తను చెప్పింది. సంతోషం కలుగుతోంది, బాధ కలుగుతోంది. అచిరేణైవ కాలేన క్లేశాస్తు బహవ ప్రాప్తా తథా ప్రాణాంతి కామయ అతఃపరం న జానామి కర్తవ్యం జ్ఞాతుమర్హసి. హస్తినావతికి వెళదాం అంటూ ఉన్నావు నిజమే, కానీ ఎన్నెన్ని ఆగడాలను నేను అనుభవించాను, ఎన్నెన్ని కష్టాలను అనుభవించాను, ప్రాణాంతికమైన కష్టాలను అనుభవించాను. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు పాలుపోవడం లేదు. మీరందరూ ఉన్నారు పెద్దలు, శుభచింతన చేసేవారు మీరుండగా నాకేల బాధ, నాకేల చింత. మీరెలా అంటారో అలాగే మేమందరం సిద్ధం అని కుంతీదేవి చెప్పగా విదురుడు చెప్పాడు, అమ్మా కష్టాలు పడ్డారు మీరు, లేరనడం లేదు, కానీ పాండవులు కష్టాలు పడ్డారేమో, కానీ పాండవుల వల్ల ఎందరికీ లాభం జరిగింది దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే. చాలా అద్భుతమైన బలం కలవారు పాండవులందరూ కూడా. నా వినశ్యంతి లోకేషు తవ పుత్ర మహాబలాహ. నీ కొడుకులకు వినాశమనేదే లేదు, వినాశమనేది లేదు. అచిరకాలంలోనే, అతి శీఘ్రకాలంలోనే వారు రాజ్యాన్ని సంపాదించుకుని ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు. అలాంటి మహానుభావులు నీ కొడుకులందరూ కూడా. సవిహారం సుఖం జగ్ముహు నగరం గజసాఫయం. అందరూ కూడా సంతోషంగా హస్తినావతికి వెళ్ళారు. హస్తినావతికి వారు వెళుతూ ఉండగా ద్రుపదుడు పాండవులకు, తమ అల్లుళ్లకు కావలసినంత సంపదను, అసలు ఇది అది అని ఆలోచించకుండా వారికి ఎన్నెన్నో అమూల్యమైన సంపదలను వారికి ఇచ్చారు. అయం స పురుష వ్యాఘ్ర పునరాయాతి ధర్మవిత. హస్తినావతిని ప్రవేశిస్తూ ఉండగా ప్రజలందరికీ చాలా ఉత్సాహం, ఆనందం. మా రారాజు వస్తూ ఉన్నాడనే ఆనందంతో హస్తినావతిని అలంకరించారట. ప్రవేశిస్తూ ఉండగా ధర్మరాజు పాండురాజులాగే కనపడటం లేదు. పాండురాజు ఎలా మా మనసును గెలుచుకున్నాడో, మా మనసులో సింహాసనాన్ని ఏర్పరచుకున్నాడో, ఈ ధర్మరాజు కూడా అలాగే మా మనసును ఏలుతూ ఉన్నాడు కదా అని కొన్ని చోట్ల కొందరు స్పష్టంగా భయం లేకుండా చెబుతూ ఉంటే, కొందరు భయంతో ఈ మాట్లాడితే మాకేం జరుగుతుందో ఏమో, ఏం చేస్తారో ఏమో అనే భయంతో లోపల సంతోషంగా ఉన్నారు. వారి మనసును కూడా పసిగట్టుతూ పాండవులందరూ కూడా హస్తినావతికి వెళ్ళారు. ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారట, యది దత్తం యది హుతం యది వాప్యస్తినస్తప తేన తిష్టంతు నగరే పాండవ శరదాం శతం.
ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారట, మేము తపస్సు చేసినట్లయితే, మేము దానం చేసింది సత్యమైతే, మేము యజ్ఞయాగాదులను చేసింది నిజమైతే, వాటికో ఫలం ఉంటే పాండవులు 100 సంవత్సరాల వరకు ఈ హస్తినావతిలో ఉండాలి, పాండవులుంటే మాకు క్షేమం. చూడండి, ఎవరైనా వారు చేసుకున్న పుణ్యంతో మేం క్షేమంగా ఉండాలని ఆలోచిస్తారు. కానీ మేం క్షేమంగా ఉండడం అంటే పాండవులు ఈ రాజ్యంలో ఉండాలి. పాండవులు ఈ రాజ్యంలో ఉంటే మాకున్న క్షేమం అత్యద్భుతమైనది, అంతులేని క్షేమం అది. అలాంటి క్షేమం మాకు దక్కుతుంది అని వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇలా ఎదురైన వారందరి కుశల ప్రశ్నలను విచారిస్తూ, ఆలోచిస్తూ, యోగక్షేమాన్ని చింతిస్తూ ఆ పాండవులు ధృతరాష్ట్రుని సభకు, హస్తినావతిలోని సభను ప్రవేశిస్తూ ఉన్నారనే విషయాన్ని మహాభారతం చెబుతూ ఉంది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమన రాజ్యలాభపర్వణి షడ్వింశత్యధిక-ద్విశతమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.